మెగారెడ్డి నాయకత్వం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అందరికి నమస్కారం. ఈరోజు మన ఆర్టీసీ డిపో దగ్గర మేడే సందర్భంగా, ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిచిన డిపో మేనేజర్ గారికి, మిగతా మీ సంఘాల నాయకులకు అందరికీ, జేఏసీ నాయకులకు అందరికీ, కార్మికులందరికీ, త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మారే మీ అందరికీ ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడికి వచ్చిన వి కృష్ణ గారు, నాతో పాటు వైస్ చైర్మన్ భాస్కర్ గారు, ధనలక్ష్మి గారు, చంద్రమౌళి గారు, రాములు గారు, మిగతా పరశురామ్ గారు, కౌన్సిలర్స్ అందరు ఉన్నారు, ఇంకా క్రాంతి, రాజు, మిగతా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ, మిగతా నాయకులు వచ్చిన్నారు, వాళ్ళందరికీ, మీ అందరికీ మళ్ళొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా అంతకుముందు ఒక 4-5 రోజుల కిందటనే మనం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ రోజు అన్ని విషయాలు డిస్కస్ చేసినాం. మళ్ళా కొన్ని మనల్ని కూడా మాట్లాడినారు ఈ పని భారానికి సంబంధించి, వేరే దానికి సంబంధించి. ఆల్రెడీ మనము మొన్న ఇచ్చిన మీరు 32 డిమాండ్లలో దాని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని ఆ కమిటీలో కూడా ఆ ఇష్యూ ఉంది. దాంతోపాటు ఈ వనపర్తికి సంబంధించి, మన డిపోకి సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీకి సంబంధించి సురక్షితంగా ప్రజలందరినీ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ఉద్యోగులకందరికీ, మీ అందరికీ, వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికీ మళ్ళొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన వనపర్తి డిపోకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి డిపోతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్సులు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఎలక్షన్ల కంటే ముందు చెప్పినట్లు మహాలక్ష్మి పథకం పెట్టి, ఆ మహాలక్ష్మి పథకం ద్వారా మా అక్కలను, మా చెల్లెలను, తెలంగాణ అందరినీ సురక్షితంగా ఓన్లీ ఆధార్ కార్డు చూపించాలి, లేదంటే రేవంత్ రెడ్డి సార్ ఫోటో చూపించాలి, రెండే. మీరేం డబ్బులు అడిగారు. అట్లాంటి దానికోసం, ఆ మహిళా సోదరులందరి కోసం దాదాపు 2 నెలల కిందటి వరకే 10,000 కోట్లు నెట్ మీ ఆర్టీసీ అకౌంట్లో ఇచ్చినాం మేము. 10,000 కోట్లు. సో ఎన్ని భారం ఉన్నా 10,000 కోట్లు ఇక్కడ ఇచ్చి మన ఆర్టీసీని బతికించే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, చాలా చేయాల్సింది ఉంది. ఎందుకంటే మొన్న మాట్లాడినాక మళ్ళీ ఫస్ట్ నుంచి ఎందుకని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తొలి దశ, మళ్ళీ దశ, ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మొట్టమొదటి వంతు ఆర్టీసీ ఉద్యోగులది, ఆర్టీసీ కార్మికులదే ఉంది. మీ అందరిది, మీ అట్లాంటి మీరు చేసిన కష్టం, మీరు చేసిన త్యాగం పోలీస్ కేసులకు బెదిరిపోకుండా, ఉద్యోగం వస్తుందా రాదా, ఊడిసిపోతుందా తెలియకుండా, అన్నిటికీ లాఠీ దెబ్బలకు ఎక్కిపోకుండా, పోలీస్ కేసులకు ఎక్కిపోకుండా మీరందరూ తెలంగాణ కోసం ప్రయత్నం చేశారు. వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు అప్పుడున్న ధనిక రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఒక పక్క మహిళలకు గౌరవించుకుంటుంది, ఒక పక్క ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్లేదానికి, లాభాలు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దానిలో మీరందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఇప్పటిదాకా మనోళ్ళు చెప్పినా, ఇంకెక్కడ చెప్పినా ఎలక్షన్లకు ముందు నన్ను కూడా టిప్పర్ డ్రైవర్ అన్నారు, కాంట్రాక్టర్ పెట్టి టిప్పర్ నడిపిందన్నారు, బర్రెలు పెట్టుకొని బర్రెలు పాలు పిండిందన్నారు. సరే వాళ్ళు అన్నది నేను ఒప్పుకున్నా. ఎస్, మా అమ్మ నాన్న ఇచ్చింది, మా కుటుంబ వృత్తి అది చేసినాం. టిప్పర్ అంటే నాకు 100 టిప్పర్లు ఉన్నాయి. సో మీ బస్ డిపోలు ఎన్ని బస్సులు ఉన్నాయి, అన్ని టిప్పర్లు ఉన్నాయి. నాకు ఆ కంపెనీ నడిపెట్టిన డ్రైవర్ అంటే ఆయన కూడా నేను డ్రైవర్ అని ఒప్పుకున్నా. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన, కింద కుటుంబం నుంచి వచ్చిన, సర్పంచ్ నుంచి వచ్చిన, ఎంపీటీసీ నుంచి వచ్చిన, ఎంపీపీ నుంచి వచ్చిన, ఎమ్మెల్యేకి వచ్చిన, ఇప్పుడు కూడా నేను కార్మికులు అంటే ఒప్పుకుంటా. ఏం దానిలో ఏం ఇబ్బంది లేదు. దాంతోపాటు నిన్న మొన్న వరి కొనుగోలు సెంటర్లో పోయిన ఓపెనింగ్కు పోతే అక్కడ మనోళ్ళంతా టెంకాయ కొట్టమంటే టెంకాయలంతా రైతులు కొట్టాలి, సంచులు పోసే పని మెగారెడ్డి చేస్తాడు, అమలు పని చేస్తాడని చెప్పాను. సో నేను అక్కడి నుంచి వస్తున్నా, కింద నుంచి వస్తున్నా. నాకేం ఈగోలు లేవు, ఏం మోమాటం లేవు. గ్రౌండ్ లెవెల్ నుంచి, కష్టాల నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి మీ కష్టాలు కావచ్చు, ఇంకా మిగతా కార్యక్రమాలు కావచ్చు, ఆ 3 రోజులు మీరు స్ట్రైక్ చేసే క్రమంలో నేను మొన్న కూడా చెప్పిన స్పీచ్లో, మన పొన్నం ప్రభాకర్ గారితో, మన మినిస్టర్ గారితో దాదాపు 6-7 సార్లు మాట్లాడి అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. సో ఫైనల్గా మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఆర్టీసీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, ఇంకెక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇంకేదైనా పర్సనల్ అవసరాలు కావచ్చు, ఇంకేదైనా అవసరం కావచ్చు, మీ అందరికీ ఆర్టీసీకి సంబంధించిన, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఉద్యోగికి, ప్రతి కార్మికుకి ఒక అన్నలాగా, తమ్ముడిలాగా మీకు అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మీరందరూ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా మమ్మల్ని దీవించాలని మళ్ళొక్కసారి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు.